ఇవాళ కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ప్రాజెక్టులు ఇవాళ ఇలా రెండిట్లో పంప్ హౌజులు మునిగిపోయినాయి. ముఖ్యమంత్రి గారు పదే పదే ఏం చెప్తారు, నేనే పెద్ద ఇంజనీర్ని, నేనే దీన్ని రీడిజైన్ చేసిన, నేను రీఇన్వెంట్ చేసిన అంటాడు. ఏదైతే మనకు అంతకుముందు ప్రాణహిత మీద కట్టేటువంటి ప్రాజెక్టు చక్కగా లేదనేటువంటి నెపంతో ఆయన కొత్త కనుగొన్నట్టుగా మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం కట్టాడు. మరి కట్టినప్పుడు ఈ సోయిన్న ముఖ్యమంత్రి అయితే, నిజంగానే ఇంజనీరింగ్ నైపుణ్యం ఉన్న ముఖ్యమంత్రి అయితే మరి 3 పంప్ హౌజులలో 2 పంప్ హౌజులు ఎందుకు మునిగిపోయినట్టు? పంప్ హౌజులు ఎక్కడ కట్టుకుంటాం? 36 లక్షలు కాదు, 50 లక్షల కుసకుల నీళ్ళు వచ్చినా కూడా మునిగిపోకుండా ఉండే పద్ధతులు. ఎందుకంటే అది ఛానల్ కొట్టుకొచ్చి తీసుకొచ్చిందే కాబట్టి, వాగులే పెట్టాల్సి అక్కడ లేదు కాబట్టి, ఛానల్ని కిలోమీటర్ తవ్వుకుంటామా 2 కిలోమీటర్లు తవ్వుకునే ఆస్కారం ఉంది కాబట్టి, అక్కడి నుంచే లిఫ్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ ఇంజనీర్లందరినీ కూడా డమ్మీలుగా మార్చి, మీకేం తెలివి ఉందా, మీకేం అనుభవం ఉందా అని చెప్పి ఆ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని, ఇంజనీరింగ్ తెలివిని, చదువుకున్నటువంటి జ్ఞానాన్ని కూడా పక్కకు నెట్టి ఇవాళ ఆ పని చేసింది కాబట్టి 2 పంప్ హౌజులు మునిగిపోయాయి. అవన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి, చాలా కాస్ట్లీ ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటాయి, ప్యానల్ బోర్డ్స్ ఉంటాయి, మోటార్లు మొత్తం తడిసిపోయినాయి. ఎన్ని వందల కోట్ల రూపాయలు నష్టమవుతుందో తెలియని పరిస్థితి వచ్చింది. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మరి మీరు లెవెల్ పరిశీలించకపోవడం వల్ల ఇది జరిగిందా, లేకపోతే ఆ కట్టబడ్డ గోడలు ఏవైతున్నాయో, నీళ్లను ఆపే గోడలు ఏవైతున్నాయో ఆ నీళ్లను ఆపే గోడలు పగుళ్ళిచ్చి నీళ్లు సొచ్చుకొచ్చినాయా, లేదా గోడలు పడిపోయి నీళ్లు సొచ్చుకొచ్చినాయా? ఇవాళ ఇవన్నీ కూడా పరిశీలన చేయాల్సింది రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, పరిశీలన చేయాల్సింది నిపుణులు, పరిశీలన చేయాల్సింది పత్రికా మిత్రులు పోయి పరిశీలించాలి. కానీ ఎవరిని కూడా పొడుతలేరు. మన ఆకునూరు మురళి అంతకుముందే స్టేట్ అని ఇచ్చిండు. ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్లో చూసే వస్తువులాగా మారిపోయేటువంటి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా పనికిమాలినటువంటి ప్రాజెక్టులు. కేసీఆర్ తన ప్రతిష్ట కోసం, తన పేరు కోసం లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిందని చెప్పి ఆకునూరు మురళి అంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చి, మొన్న ఈ మునిగిపోయినటువంటి ఈ మేడిగడ్డ లేక ఈ అన్నారం పంపులు ఏవైతున్నాయో ఇవి చూద్దామని పోతే విలేకరులు పోనీయలేదు, ఆకునూరు మురళి కానీ పోనీయలేదు, మాలండ్రు కూడా పోలేదు. నేనంటే ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీ విషయంలో వార్తలు సేకరించి పంపే అధికారం లేదా? ప్రజా ఆస్తి నష్టపోయినప్పుడు ప్రజలకు చెప్పేటువంటి సంస్కారం కేసీఆర్ దగ్గర లేదా? నీ జాగిరా ఇదేమన్నా, నీ సొంత ప్రాపర్టీ ఇదేమన్నా, నీ ఫామ్ హౌస్ ఇదేమన్నా రానియకుండా ఉండడానికి పోలీసులు పెట్టి రాకుండా ఉండే పరిస్థితి చేస్తున్నాడు. ఇవాళ వందల గ్రామాలలో ఇవాళ అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఇప్పటిదాకా ఒక ఎత్తు అయింది. అందరు ఇళ్లలోకి పోతే ఆ గోడలు ఎండక మొత్తం ఫంగస్ వచ్చి అనేక రకాల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా వాళ్ళకి అన్నం పెట్టలేకపోయినావు, బట్టలు ఇవ్వలేకపోయినావు, ఇండ్లు కట్టించేది దేవుడెరుగు, కనీసం వాళ్ళకు 2 నెలలకో 3 నెలలకో సరిపడా అన్ని రకాల గాసం అందించి వాళ్ళకి అంటువ్యాధులు ప్రబలకుండా, ఇట్లాంటి సందర్భంలో ఏ వ్యాధులు రాబోతాయి, ఏ మందులు కావాలి, ఎంతమంది డాక్టర్లు కావాలి, ఎంతమంది నర్సులు కావాలి, ఎన్ని అంబులెన్సులు అడిగబెట్టానో అవంతా కూడా తయారు చేసి ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి కర్తవ్యం కేసీఆర్ మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4వది, ఇవాళ ఎన్ని వేల ఎకరాలు కోతకు గురైందో ప్రభుత్వమే ఇంజనీర్లతోటి అసెస్ చేయించి, ఎందుకంటే వాళ్ళకు 2 ఎకరాలు ఉంటుంది, 3 ఎకరాలు ఉంటుంది, తాడి చెట్ల లోతు కయ్యలు పడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక సామాన్య మనిషి ఆ భూమిని మళ్ళీ సదును చేసుకునేటువంటి శక్తి ఉండదు. కాబట్టి కోతకు గురైనటువంటి భూములు ఏవైతున్నాయో ప్రభుత్వ ఖర్చులతో, ఇంజనీర్ల ఎస్టిమేట్లతో మళ్ళీ పాతలాగా వాళ్ళకి భూములు తయారు చేసి ఇవ్వాలి. అదేవిధంగా ఇసుక మేటలు ఏవైతే పెట్టినాయో ఇసుక మేటలు కూడా ప్రభుత్వమే వాటిని తొలగించి మళ్ళీ వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి యోగ్యత కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు, వీరు ఫసల్ బీమా యోజన కథం పట్టించిండు. ఎప్పుడైనా గిట్నే రాళ్ల వానలు పడ్డా, అకాల వర్షాలు పడ్డా, కరువచ్చి ఎండిపోయినా రైతులు బతుకు ఛిద్రం కావద్దని కనీసం పెట్టుబడైనా వాళ్ళకు అందించాలన్నటువంటి గొప్ప సంకల్పంలో ఫసల్ బీమా యోజన వచ్చింది. రైతు బంధు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కథం పట్టించిండు. ఇంప్లిమెంట్స్ ఇయ్యడు, డ్రిప్ ఇరిగేషన్ ఇయ్యడు,
గ్రీన్ హౌస్ కల్టివేషన్ ఇవ్వడు. ఒక్క మాట చెప్పంటే వ్యవసాయానికి ఒక్క కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కూడా అడాప్ట్ చేసుకొని ఆచరించిన పాపన పోలేదు. ఇవాళ ఫసల్ బీమా యోజన లేదు. ఫసల్ బీమా యోజన ఉంటే ఇవాళ వాళ్ళందరికీ ఇంత నష్టపరిహారం వచ్చేది. కానీ లేదు కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఎన్ని లక్షల ఎకరాలు అయితే పంట నష్టపోయిందో ఆ ఒక్క పంటకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని పే చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఎంత దారుణం అంటే మీరు పోయి చూసుంటారు చాలాసార్లు, ఎంత నీచం అంటే బ్యాక్ వాటర్స్ వస్తాయి. మీ పొలాలకు నీళ్ళు రాకుండా కట్టేసిన అంటాను. కట్ట వేస్తే అదంతా కూడా ఒండ్రు మట్టి నేలలు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా మంచి ఒండ్రు మట్టి నేలలు. అక్కడ పండే పంట మంచి కాస్ట్లీ మిర్చి. అక్కడ పండేటువంటి మిర్చి కలర్ మిర్చి పండిస్తారు, ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి మిర్చి పండిస్తారు. చాలా కాస్ట్లీ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లాంటి ఒండ్రు మట్టి కలిగినటువంటి ఆ భూములు, లూమి సాయిల్ కలిగిన భూములలో ఈ కట్ట వేసి నీళ్లు నింపితే మొత్తం జల ఇచ్చి ఒక కిలోమీటర్ పరిధిలో మొత్తం భూములు శాలినేషన్ అయిపోయి జాలువారి పోయి పంటలు పండని పరిస్థితికి వచ్చింది. మీకు ప్రాజెక్టు కట్టినప్పుడు ఎంతవరకు భూమి మళ్ళీ పదనవుతుంది, ఎంతవరకు నింబిస్తుంది, ఎంతవరకు జాలు పట్టిపోయే ప్రమాదం ఉందో ఒక సంవత్సరంతో తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా అన్ని ప్రాజెక్టులలో ఈ ప్రాజెక్టు కట్టి మా కళ్ళల్లో మట్టి కొట్టిండు కేసీఆర్ అని చెప్పి అలా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. మా ఈ శాలినేషన్, ఈ జాలు పట్టినటువంటి పొలాలన్నీ కూడా అక్వైరీ చేయండి, మీరు మాకు భూములు అక్వైరీ చేసి భూములు తీసుకొని మాకు నష్టపరిహారం అని చెప్పి కోరుతున్నారు. ప్రతి సంవత్సరం 2 సార్లు 3 సార్లు ఇట్లా మునిగిపోవడం వలన, ఇట్లా జాలి పట్టిపోవడం వలన మేము పంటలు పండించుకోలేకపోతున్నాం, మా ఉసురు పోసుకుంటున్నాడు కేసీఆర్ అని చెప్పి అలా వాళ్ళు భావిస్తారు. అందుకని ఇప్పుడు వరదలు కూడా వచ్చినాయి కాబట్టి ప్రాజెక్టులలో నిండా నీళ్లు నిల్వ ఉంచితే ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఈ పొలాలు జాలి పట్టే ఆస్కారం ఉందో ఐడెంటిఫై చేసి తక్షణమే ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం సేకరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. చివరగా ముఖ్యమంత్రి గారిని ఇప్పటికైనా ఇవాళ నీరో చక్రవర్తిలాగా వ్యవహరించకు. నువ్వు ఫామ్ హౌస్లో పడుకొని, నువ్వు ప్రగతి భవన్లో కూర్చొని అన్నీ చక్కగా అయితే అనేటువంటి పద్ధతి మంచిది కాదు. ఇలా ప్రజలంతా కూడా ఏడుస్తున్నారు. ఈ ముఖ్యమంత్రికైనా మేము ఓట్లేసింది, గిందుకైనా మమ్మల్ని నీళ్ళలో ముంచడానికైనా మాకు ఓట్లేసింది, పేదరికంలో మగ్గడానికైనా మేము ఓట్లేసింది, మా పిల్లల్ని చంపుకోవడానికి హాస్టళ్లలో స్కూళ్ళలో పెడితే చంపుకోవడానికి మనం ఓట్లేసిందని చెప్పి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా నీకు 5 ఏళ్ల పాటు పరిపాలించేటువంటి భాగ్యం ప్రజలు ఇచ్చింది. కాబట్టి 3 ఏళ్లకే ఇలా ఎలక్షన్ పడిపోయి మొత్తం చేతులెత్తే పరిస్థితున్నప్పుడు అయితేనా దీన్ని చక్కబెట్టే ప్రయత్నం చేయి, ఇచ్చిన టైం వరకు పరిపాలించే ప్రయత్నం చేయి. నీకు సత్తా లేకపోతే నాకు చేత కాదని చెప్పి రాజీనామా చేసి సపరేట్గా నువ్వు చేతులెత్తేమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.